పెళ్లి విషయంలో చేయని తప్పుకు తండ్రి ముందు దోషిగా నిలబడ్డ ధీరజ్ ప్రేమ నగల విషయంలో కూడా చేయని తప్పుకు అందరి ముందు దోషిగా నిలబడి ఇక రామరాజు చేతులు అయితే బాగా తన్నులు తింటాడనమాట. ఆ నగలు ప్రేమ అని లేపుకొని వెళ్ళిన కళ్యాణ్ గడు ఎత్తుకుపోయాడంటే మొత్తం నిజం బయటపడుతుందని ఆ నగల్ని నేనే అమ్మేశానని చెప్పేసి నేరాన్ని అయితే తన పైన వేసుకుంటాడు ధీరజ్. ఇక రామరాజు అయితే ధీరజ్ని మామూలుగా కొట్టాడనమాట. వీర బాధుడైతే బాధతాడు. ఇక ఈ గొడవ అంతా అయిపోయిన తర్వాత ధీరజ్ అయితే కోపంగా ప్రేమను చేపట్టుకొని పక్కకు లాక్కొచ్చి మొత్తం నీ వల్లే, మొత్తం నువ్వే చేసావు అని చెప్పేసి ప్రేమను అయితే తిడుతూ ఉంటాడనమాట. నిన్ను పెళ్లి చేసుకున్నానని మా నాన్న నా మొహం కూడా చూడలేదు. ఇప్పుడు మా నాన్న ముందు దొంగగా నిలబడాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. నా చిన్న కొడుకు ఇలా తయారయ్యేంటని తనలో తను ఎంత కుమిలిపోతున్నాడు తెలుసా. మా నాన్న ఈ జన్మలో నా మొహం చూస్తాడా? ఆ కళ్యాణ్ గాడి వెధవే వాడితో మాట్లాడొద్దంటే వెళ్ళలేదు. నేను చాలా తెలివైందని అన్నావు, కానీ చూడు ఇప్పుడు ఏమైందో. ఆ విధవని నమ్మి వాడితో లేచిపోవడమే తప్పైతే వాడిని నమ్మి ఆ నగల్ని ఎలా తీసుకెళ్ళి చచ్చావే అని చెప్పేసి ప్రేమని అయితే తిడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే నేను ఆ నగల్ని తీసుకువెళ్ళలేదు, నాకు తెలియకుండా వాడే బ్యాగ్లో పెట్టాడు, అక్కడికి వెళ్ళే వరకు వాడు బ్యాగ్లో నగలు పెట్టిన విషయం కూడా నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. ఏడ్చావులే, నువ్వు ఆ ఎదవతో మాట్లాడకుండా ఉండుంటే ఎంత జరిగి ఉండేది కాదు. ఈ గొడవ అంతటితో ఆగదు. మా నాన్న ఏమైపోతారో ఏంటో అని నాకు చాలా భయంగా ఉందని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక తర్వాత నర్మదా వేదవతిని అయితే చూపిస్తారనమాట. మొదలయ్యాయి కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ నగల గొడవ ఎంతటితో ఆగిపోలేదు, మన ఈ కుటుంబాన్ని చుట్టుముట్టేస్తుందని చెప్పేసి నర్మదతో అంటూ ఉంటుంది ఇక వేదవతి. ఇక వెంటనే నర్మద భద్రావతి అత్తయ్య గొడవలు వద్దని చెప్పింది కదా, ఏం కాదులే అత్తయ్య అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. నర్మద లేదు మా అక్క మౌనంగా ఉందంటే ఆలోచించాల్సిందే. మా ఆయన్ని మానసికంగా హింసించడానికి మా అక్క ఎదురు చూస్తుంటుంది. మా అక్క మౌనంగా ఉందంటే ఏదో కుట్ర చేసిందని అర్థం అని చెప్పేసి భయపడుతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక వేదవతి ఊహించినట్టుగానే భద్రావతి అయితే మౌనం వెనక పెద్ద కుట్ర అయితే చేస్తుంది అనమాట. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదిలేసావు అక్క అని చెప్పేసి సేనాపతి అడగడంతో ఆ రామరాజు గారు సరిగ్గా దొరికాడురా, ఊరికే ఆవేశపడి గొడవ పడ్డం కాదురా, ఆ రామరాజు గాడి ఆయువు పట్టుపై కొట్టే అవకాశం వచ్చింది. నా మేనకోడల్ని ఇంటికి తెచ్చుకున్న అద్భుతమైన అవకాశం ఈ నగల ద్వారా దొరికిందని చెప్పేసి భద్రావతి అయితే అంటూ ఉంటుందన్నమాట. నువ్వు వ్యూహం ఏంటక్క అని చెప్పేసి సేనాపతి అడగడంతో ఫోన్ తీసి సిఐకి ఫోన్ చేస్తుంది అనమాట. ఇంకా అర్థమైంది కదా నా వ్యూహం. ఆ రామరాజు గారిని కోలుకోలేని చావు దెబ్బ ఎలా కొట్టబోతున్నాను అర్థమైంది కదా. రే రామరాజు, నేను కొట్టే దెబ్బకు నీకు ఊపిరి కూడా ఆడదని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో రామరాజు అయితే రైస్ మిల్లో ఉండి పెద్దోడు పెళ్లి విషయంలో ఆ పెద్ద ఆయన అయితే సంబంధం అయితే తీసుకొని వస్తాడనమాట చందు కోసం. మిల్లులోనే పెళ్లి మాటలు జరుగుతూ ఉంటాయి. కాకినాడ పెళ్లి సంబంధం వాళ్ళు రామరాజు గురించి అతని ఫ్యామిలీ గురించి ఇంకా బాగా పొగుడుతూ ఉంటారనమాట. ఇక అప్పుడే పోలీసులు అయితే వస్తారనమాట. ఓ మంచి రోజు చూసుకొని మా ఇంటికి రండి అని చెప్పేసి పెళ్లి వాళ్ళు అంటుండగా రామరాజు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి పోలీసులు అయితే వస్తారు. ఇక వెంటనే రామరాజు షాక్ అయిపోయి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతాడనమాట. అవును, మిమ్మల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట ఎస్ఐ. దొంగతనం ఏంటి, నేను చేయడం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు రామరాజు. అవును, భద్రావతి గారి మేనకోడల నగలు మీరు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఎస్ఐ అనగానే అది కాదు అసలు జరిగింది ఏంటండి అని చెప్పేసి చెప్పబోతూ ఉంటాడనమాట రామరాజు. ఇంకేం చెప్పొద్దు, జరిగింది మొత్తం మాకు భద్రావతి గారు చెప్పారు. మీ చిన్న అబ్బాయితో మీరే నగలు కొట్టించేశారని మాకు తెలుసు. మీ అబ్బాయి లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ నగల్ని కాజేయమని నువ్వే అతనితో చెప్పి చేయించావని మాకు తెలుసు అని చెప్పేసి ఎస్ఐ అనగానే ఇక ఆ మాటలు విన్న కాకినాడ పెళ్లివారు అయితే చిచి ఇలాంటి వాళ్ళతో మేము సంబంధం మాట్లాడటానికి వచ్చింది, అమ్మో ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఉంటారనమాట ఆ పెళ్లి కూతురు తల్లి. పదండి అని చెప్పేసి పోలీసులు అంటంతా మౌనంగా ఇక అక్కడి నుంచి అయితే పోలీస్ జీప్ అయితే ఎక్కేస్తాడు రామరాజు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా రామరాజుని వైపు అలాగే చూడగానే రామరాజుకి అయితే చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట. ఇక రామరాజును పోలీసులు అయితే తీసుకెళ్తూ ఉండగా సాగర్ అయితే మిల్లుకు వస్తూ ఉంటాడు విషయాన్ని. ఇక ఇంట్లో అందరికీ అయితే చెప్పేస్తాడనమాట. ధీరజ్ కూడా ఈ విషయం చెప్పడంతో నాన్నని పోలీసులు తీసుకువెళ్ళారని చెప్పేసి కోపంగా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరతాడు. ఇంకా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసరికి రామరాజు ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట పోలీస్ స్టేషన్లో. ఇక అప్పుడే అక్కడ భద్రావతి ఉండడం చూసి షాక్ అయిపోతాడు ధీరజ్. ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లోనే ఉంటారు. ఇక ధీరజ్ అయితే కోపంగా మా నాన్న ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.